రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసన పైన ఆసీనుడైన వాడా, మా ప్రియ పరలోకపు దేవా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నాయనా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, ఉన్నతుడా, సజీవుడా, గొప్ప దేవుడా, పూజ్యనీయుడవైన మా తండ్రి, నీ స్తోత్రములు, వందనాలు వందనాలు వందనాలు. నువ్వు ఆది సంభూతుడైన దేవుడు ప్రభువా, అయా సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువా, సర్వాంతర్యామి అయిన దేవుడు ప్రభువా, అత్యున్నత సింహాసన పైన ఆసీనుడైన దేవుడు ప్రభువా, నిత్యము పరమదూతల చేత పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానము చేయబడుచున్న దేవుడు ప్రభువా, నీకు వందనాలు వందనాలు వందనాలు. దేవా, నీ ప్రజలమైన మేము ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మహోన్నతుడా మహోన్నతుడా, మాకు చాలిన దేవా, నీకు వందనాలు. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. అయా ఈ మంగళవారం నా ప్రభువా, అయా యొక్క 15వ తారీఖు నా ప్రభువా, ఈ జూలై నెలలో మేముండి తండ్రి నిన్ను స్తుతించే యోగ్యతను కలిగించినందుకు నీకు వందనాలు. మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. కృపగలిగిన దేవా, సర్వశక్తిమంతుడవైన మా ప్రభువా, మాకు ఆధారమై ఉన్న ప్రభువా, మాకు ఆశ్రయమై ఉన్న మా తండ్రి నీకు వందనాలు. మా ఆపదలో తండ్రి నమ్ముకోదగిన సహాయకుడవైన మా ప్రభువా, నీకు వందనాలు. అయ్యా తండ్రి, పాపులమైన మమ్ము అయ్యా నీ ప్రియకుమారు ద్వారా నువ్వు మమ్ము ప్రేమించావు. యేసు, నువ్వు ఆ కలవరి శిలువలో మా పాపముల నిమిత్తం మరణించి అయ్యా నీ రక్తాన్ని వెలగా మా కొరకు చిందించి అయ్యా మా పాపములను తండ్రి పాపములను ప్రభువా నీ రక్తంతో కడిగి హిమము కంటే తెల్లగా మమ్ము పవిత్రపరచునందుకు నీకు వందనాలు, స్తోత్రములు. అద్వితీయ దేవా, నీకు వందనాలు. అయ్యా నీ ప్రేమ అయ్యా ఉన్నతమైనది తండ్రి, మహోన్నతమైనది తండ్రి. నువ్వు మహోన్నతుడైన దేవుడు ప్రభువా, మహాదేవుడు అయిన మా తండ్రివి నాయన. అయా ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేయించిన ప్రార్థనని అయా అంగీకరించి ఆలకించమని వేడుకుంటున్నాను. నాతో కలిసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నా ప్రభువా, అయా ఎవరు ఏ సమస్యతో నాయన, ఎవరు ఏ ఇబ్బందితో ప్రభువా, ఎవరు ఏ రోగముతో, ఏ బలహీనతతో, ఏ మానసికమైన పరిస్థితితో అయ్యా నలిగిన వారుగా ఉంటున్నారో, అయ్యా విరిగిన వారుగా ఉంటున్నారో, అయ్యా నీ సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా, మొరపెడుచు ఉండగా తండ్రి మీరు కనికరించండి, మీరు కృప చూపండి, ఆదుకొనండి అయ్యా, ఆదరించండి, సహాయము దయచేయండి, నెమ్మది దయచేయండి తండ్రి, నీ రక్షణ దయచేయండి, శాంతి సమాధానముతో నింపమని ప్రభువా వేడుకుంటున్నాను నా ప్రభువా, నీకు వందనాలు వందనాలు. వ్యాధి రోగములతో ఉన్నవారిని మీరు కనికరించండి నాయన, స్వస్థపరచండి. అనేక దినాల నుండి ప్రభువా, అయా నెలల నుండి ప్రభువా, అయా వారికున్న బలహీనతలు బట్టి తండ్రి అయా బాధపడుచు ఉండగా తండ్రి ఈ దినాన్ని వారిని కనికరించండి నాయన, వారిని స్వస్థపరచండి ప్రభువా. యెహోవా రాఫైన మా ప్రభువా, స్వస్థపరచు యెహోవా నీవే నా తండ్రి. మీ కృపయు నాయనా నీ బిడ్డలపై ఉంచి నాయన స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆదుకొనండి నాయన, ఆదరించండి దేవా. దేవా నీ కృపలో తండ్రి ఆర్థిక ఇబ్బందులతోనైనా, ఆయా సమస్యలతోనైనా ప్రభా, అప్పుల భారాలతోనైనా ఉంటూ అయ్యా బాధపడుతున్న వారిని కూడా కనికరించండి, దర్శించండి నాయన. ఎవరు ఏ సమస్యలతో ఉన్నా నాయన, వారికి ఉన్న పరిస్థితుల్లో నుండి నాయన విడుదల కలిగించమని నా ప్రభువా మొరపెడుచున్నాం. కృప చూపండి, కృప చూపండి, సహాయము దయచేయండి, సహాయము దయచేయండి. అట్టి స్థితిలో నుండి నాయన, అటువంటి నాయన ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుండి ప్రభువా ప్రతి కుటుంబాన్ని అయినా అయా విడుదల కలిగించండి, విడుదల కలిగించండి. కృప చూపండి, కృప చూపండి దేవా నా తండ్రి, నీకు వందనాలు. మీరు కృప చూపమని వేడుకుంటున్నాను, కనికరించమని వేడుకుంటున్నాను దేవా, నీకు వందనాలు 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 వందనాలు. దేవా, ఉద్యోగాలు లేని బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకునండి, ఉద్యోగాలు దయచేయమన్న ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను దేవా తండ్రి. నాయన వివాహం జరగవలసిన బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకునండి, వివాహాలు జరిగించమన్న ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా తండ్రి నీ సన్నిధిలో నాయన సంతానం లేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి, సంతానం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా తండ్రి. సంతానంతో ఉన్న బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకున్నాను నాయన. ఆయా ప్రశ్న సమయంలో వారికి మంచి సుఖమైన డెలివరీ దయచేయమని దేవా నీ నామం పేరిట ప్రార్థన చేస్తున్నాను. మీరు కృప చూపమని తండ్రి, తల్లి బిడ్డని తండ్రి ఆరోగ్యంగా ఉంచమని, భద్రపరచమని, ప్రతి విధమైన తండ్రి బలహీనతలైనా ఆయా గర్భంలో శిశువుకున్న యేసు నీ నామములు ముట్టి స్వస్థపరచండి. తల్లి బిడ్డని క్షేమంగా ఉంచమని ఆయన నీ నామం పేరిట ప్రార్థన చేస్తున్నాను.
ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారికి తగిన జ్ఞానం ఇచ్చి నడిపించమని నా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కృపచూపు నడిపించమని నా తండ్రి నీ సన్నిధిలో మొరపెడుచున్నాను. కృపచూపు దేవుడు నీకు వందనాలు. అయ్యా తండ్రి, అయ్యా బలహీనులు జ్ఞాపకం చేసుకునండి, అనాథులు జ్ఞాపకం చేసుకునండి, విధవరాండ్లు జ్ఞాపకం చేసుకునండి, ఆకలి దప్పికలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి. ఎంతోమంది భార్యలు అయా భర్తల యొక్క అయా ప్రభువా తండ్రి తాగుడు వలన బాధపడేవారుగా, ఆర్థిక ఇబ్బందులకి గురైపోయేవారుగా, కుటుంబాలు తండ్రి అయా గొడవలతో నాయన ఆయా పరిస్థితులతో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకునండి నాయన. ఎవరు ఏ స్థితిగతుల్లో ఉన్నా అయ్యా మీరు వారిని దర్శించి నాయన మీరు మాట్లాడి మీ కృపతో ఆదరించబోతున్నారని నమ్ముచున్నాను. నువ్వు జాలి కలిగిన దేవుడు ప్రభువా, అయ్యా కనికరపూర్ణుడా, కృపచూపు నడిపించమని వేడుకుంటూ ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మ అందరినీ క్షేమంగా మా పనిపాట్ల నుండి గృహాలకి నడిపించినందుకు వందనాలు. ఇంకా నైనా పనిపాట్ల నుండి రావాల్సిన బిడ్డలకు కూడా త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నైట్ డ్యూటీలు చేసేవారు నాయన ఆయా ఊర్లకి తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రయాణం చేసేవారిని ప్రభువా, వాహనములపై ప్రయాణం చేయవారికి నాయన భద్రతని క్షేమాన్ని దయచేసి నాయన నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా నీ బిడ్డలైన వారి చుట్టూ నీకు కంచె ఉంచమని నాయన సంఘాలని, సేవకుల్ని, పరిచర్యలను దీవించమని, దేశాన్ని దీవించమని, అధికారులు దీవించమని అయా ఈ దినాన ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారో వారందరి ప్రార్థనలు మీరు ఆలకించున్నారని నమ్ముచు సమస్త మహిమయు ఘనత ప్రభావం మీకు ఒక్కరికే చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.